గుంటూరు తూర్పు నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి కావస్తున్న నేపథ్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పారు. రాబోయే 4 ఏళ్లలో గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామంటున్న ఎమ్మెల్యే నజీర్ అహ్మద్తో మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్న నేపథ్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన నజీర్ అహ్మద్ కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ ఎంతసేపటికి అభివృద్ధి కార్యక్రమాలు చేశారనే దాని మీద కూడా మనం మాట్లాడటానికి నజీర్ అహ్మద్ ఉన్నారు. సార్ చెప్పండి, 1 year సంవత్సరంలో మీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏమేమి కార్యక్రమాలు చేపట్టారు? ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సర కాలం కాబోతా ఉంది. ఈ సంవత్సరంలో ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించి దాదాపు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అనేక మురికివాడలతో పాటు శివారు ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించేటువంటి విషయంలో పూర్తిగా శ్రద్ధ వహించి దాదాపు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా 20 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా డ్రైన్స్తో పాటు వీధి దీపాలతో పాటు రోడ్లతో పాటు అనేక కార్యక్రమాలు కూడా ప్రతి డివిజన్లో కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా మన సాంఘిక సంక్షేమ హాస్టల్ ఏదైతే కోడిగుడ్డు సత్రం అనేటువంటి హాస్టల్ని దాదాపు 1,45,00,000 రూపాయలతో ఆ హాస్టల్ని పూర్తిగా అభివృద్ధి చేసి దాదాపు 460 మంది పిల్లలకి అకామిడేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా గతంలో కమ్యూనిటీ హాల్స్ డెవలప్మెంట్ దగ్గర నుండి అనేక కార్యక్రమాలు కూడా ఈ నియోజకవర్గంలో చేపట్టడం జరుగుతూ ఉంది. ఒక పక్కన ప్రభుత్వ ఆసుపత్రికి సిఎస్ఆర్ నిధుల ద్వారా పెద్ద ఎత్తున నిధుల్ని రాబట్టేటువంటి దాంట్లో ఆసుపత్రిలో మౌలిక వసతులతో పాటు డాక్టర్ల కొరతను, అలాగే అక్కడ కావాల్సినటువంటి నర్సింగ్ స్టాఫ్ని కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ అధికారులతో సంప్రదించి అక్కడికి నుంచి వాళ్ళ పర్మిషన్స్ తీసుకొని వచ్చి అటువంటి హాస్పిటల్ని కూడా పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలు దాదాపు 20 కోట్ల రూపాయలతో సిఎస్ఆర్ నిధులను కూడా తీసుకొని రావడం జరిగింది. అయితే గత 5 ఏళ్లలో వైసీపీ పాలన చూశారు, ఎక్కడ చూసినా విధ్వంసం తప్ప అభివృద్ధి లేదు. మీ 1 yearలో ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి మురికివాడలో చాలా తిరిగారు. మీ వైపులో ఇప్పుడు బ్రిడ్జి కూడా మీరు కృషి కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎలా చూస్తారు? అదే చెప్తా ఉన్నా కదా, ఈ ప్రభుత్వం 1 సంవత్సర కాలంలోనే గతంలో 10 నెలల నుంచి 5 సంవత్సరాల్లో అడుగు కూడా ముందుకు సాగనట్టు అంటే అనేక కార్యక్రమాలు. ఇప్పుడు ఈ హాస్టల్ కానివ్వండి, నందివెలుగు బ్రిడ్జ్ కానివ్వండి, అలాగే బ్రహ్మానంద రెడ్డి స్టేడియంకి సంబంధించి ఒక డిపిఆర్ని రెడీ చేసి త్వరలోనే దానికి పర్మిషన్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చి అభివృద్ధి చేసేటువంటి క్రమంలో సుద్దపల్లి డొంక రోడ్డు కానీ, పట్నం బజార్ రోడ్డు కానీ, ఓల్డ్ క్లబ్ రోడ్డు కానీ ఇవన్నీ కూడా ఎక్స్టెన్షన్స్తో పాటు అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలు ముందు చూపుతో అవసరమైనటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం. 300ని 400 చేసేటువంటి దాంట్లో రోడ్ వైడనింగ్ దగ్గర నుండి అవసరమైనటువంటి శానిటేషన్ మీద దృష్టి పెట్టడం, ఇవన్నీ మిగతా కార్యక్రమాలు, శ్మశాన వాటికల అభివృద్ధి, ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్స్ అనేక ఏరియాల్లో లో వోల్టేజ్తో ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే నూతనంగా ఒక 8 నుంచి 10 ట్రాన్స్ఫార్మర్స్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలను పరిష్కరించడం, అలాగే ఎక్కడైనా డ్రైన్స్ లేని చోట డ్రైన్స్ నిర్మించడం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లు నాటే విధానం ఈ తూర్పు నియోజకవర్గంలో మీరు కూడా చెట్లు నాటేదానికి ముందుకెళ్తున్నారా? ఇప్పటివరకు ఎన్ని చెట్లు నాటారు? ప్రస్తుతానికి డివిజన్ వైజ్గా 250 చొప్పున ఒక్కొక్క డివిజన్కి దాదాపు 25 డివిజన్స్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క డివిజన్ కూడా చెట్లను పంపించడం జరిగింది. మేము కూడా రేపు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత అన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఎక్కడైతే ఖాళీ ప్లేసెస్ ఉన్నాయో, రోడ్డు పక్కన ఖాళీగా ఉండి నిరుపయోగంగా అక్కడ అపరిశుభ్రంగా ఉన్నటువంటి ఏరియాలన్నిటి మీద దృష్టి పెట్టి ఈ చెట్లు నాటేటువంటి ఒక కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలాగా తీసుకొని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఒక హరితాంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని కూడా ముందు వరుసలో పెడతానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరు ప్రతిసారి ప్రజావేదిక పెడుతున్నారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఎలాంటి సమస్యలు ప్రజలు మీ దగ్గరికి తీసుకొస్తున్నారు? ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత 1 సంవత్సరం కాలంలో 5 సంవత్సరాల్లో 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 1 సంవత్సరం కా
గత ప్రభుత్వంలో ఏదైతే ప్రజలకు లబ్ధి చేకూర్చకుండా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో లేకపోతే ఇల్లు పెద్దదనో పెన్షన్లు తీసేసినటువంటి పరిస్థితులు, ఈరోజు అటువంటి వాళ్ళందరికీ కూడా అర్జీలు తీసుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరించడం, రేషన్ కార్డు లేక అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు గమనించాం. వాటిలన్నింటి కూడా రేషన్ కార్డులు ఇప్పించేటువంటి, హౌసింగ్ లోన్లు ఇప్పించి ఇల్లు కట్టుకునేటువంటి దాంట్లో బీఫామ్స్ లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా అటువంటి స్థలాలు ఎక్కడున్నాయి, వాళ్ళకి ఎన్ని దశాబ్దాల నుంచి అక్కడ ఉంటా ఉన్నారు, అక్కడ కావాల్సినటువంటి సూపర్ స్ట్రక్చరల్ ట్యాక్స్లు కానీ, వాటర్ కనెక్షన్స్ కానీ, అలాగే కరెంట్ కనెక్షన్స్ కానీ ఇప్పించేటువంటి కార్యక్రమం, ఇలా అనేక విధాలుగా ప్రజలు అర్జీలు తీసుకొని వస్తూ ఉన్నారు. వాళ్ళ అర్జీలన్నింటినీ కూడా అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించేటువంటి దిశగా ఈరోజు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 1 year కాలంలో ప్రజా సమస్యల పరిష్కార దిశగా కూడా పయనిస్తున్నానంటూ నజీర్ అహ్మద్ చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ప్రతి సమస్యని కూడా స్థూలంగా పరిశీలించి ప్రతి సమస్యని ప్రజలు తీర్చే విధంగా కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గం అభివృద్ధి పదంలో కూడా దూసుకుపోతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, గుంటూరు నుంచి. ఇవి ఈరోజు